I've fallen in love with I Love. Dil bole wow. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा ते सङ्गोऽस्तविकर्मणि। महाभारतम् 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 महाभारतम्। ఇది శ్రీ మహాభారత కథ ఇది శ్రీ మహాభారత కథ మహాభారత కథ మహాభారత కథ ఇదే పంచమ వేదము పురుషార్థము పరమార్థము సారథై శ్రీకృష్ణుడే బోధించిన గీతార్థము యుద్ధ శంఖధ్వానమే ఇది ధర్మ రక్షణ కోసమే యుద్ధ శంఖధ్వానమే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. విద్య అనే గోముఖం నుంచి జాలువారే ధారకు రంగుగాని వాసనగాని అంటూ ఉండవు. అది మధురత్వం నిండిన శీతల జలం. ఏ రంగు పులిమినా స్వీకరిస్తుంది. ఏ సువాసన అలదితే అదే తన వాసన అవుతుంది. విషం కలిపితే విషమవుతుంది. అమృతాన్ని కలిపితే అది అమృతమవుతుంది. హస్తినాపుర గురుకులంలో ఈ విషయం స్పష్టంగా రుజువయ్యింది. గద అయితే ఒక్కటే, కానీ అదే గద దుర్యోధనుని చేతిలో ఉన్నప్పుడు దాని అర్థం ఒక విధంగా ఉంటే, భీముని చేతిలో ఉన్నప్పుడు మరో విధంగా ఉంటుంది. ఇక గురువు ద్రోణాచార్యుడు తన గద యొక్క ఈ వైరుధ్యాల కూడలిలో వివసుడై నిలబడి ఉన్నాడు. మీరందరూ ఈ ఆయుధం గురించి బాగా ఎరుగుదురు. దీన్ని గద అంటారు. ఏ విధంగానైతే ధనుర్విద్యలో అభ్యాసకునికి స్వీయ ఏకాగ్రత ఆవశ్యకమో అదే ప్రకారం గదా విద్యలోనూ స్వీయ ఏకాగ్రత కలిగి ఉండటం అత్యంత ఆవశ్యకం. ఈ ఆయుధాన్ని ప్రయోగించేవారు దీనిని ఉదరం క్రింది భాగంలో ప్రయోగించరాదన్న నియమం మర్చిపోకూడదు. ఎందుకంటే గదాయుద్ధానికి కొన్ని నియమాలున్నాయి. ఉదరానికి క్రింద ప్రహారం చేసేవాడు ఉత్తమ గదాధారిగా పరిగణింపబడడు. దుర్యోధన,
ఆజ్ఞ గురుదేవా. అందుకు భీమా వెళ్ళి అభ్యాసం చేయండి. ఆజ్ఞానవర్తని గురుదేవా. ఇదంతా చూస్తుంటే గురువర్య, మా దుర్యోధనుడు పెద్దవాడయ్యాక లోకంలోనే ఉత్తమ గదాధరుడయ్యేలా ఉన్నాడు. అవశ్యం వస్తా, అవశ్యం. మొరగకే హస్తినాపురి కుక్క. నువ్విలా మాట వినవులే. ఆ వింత చూసారా గురుదేవా? గురుదక్షిణగా ద్రోణాచార్యుడు ఏకలవ్యుని దక్షిణహస్తపు బొటనవ్రేలు కోరాడు. ఈ గురుదక్షిణ ఇవ్వడం ద్వారా ఏకలవ్యుని చేతినుంచి స్రవించిన రుధిరం వాస్తవానికి కురుక్షేత్ర రణభూమిలోని భాగమే. కాని ద్రోణాచార్యుడు తాను అర్జునుణ్ణి లోకంలోనే సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధారిని చేస్తానని అతనికిచ్చిన మాటను నిలుపుకోవలసి ఉంది. కాని ఏకలవ్యుడే కాక
అర్జునునికి సవాలు విసిరేందుకు మరో ధనుర్ధారి కూడా సాధన చేస్తున్నాడు. ఇది ద్రోణాచార్యునికి తెలియదు. కుంతి యొక్క జ్యేష్ఠపుత్రుడు కర్ణుడు పరశురాముని వద్ద శస్త్రవిద్యనభ్యసిస్తున్నాడని గనుక తెలిస్తే ద్రోణాచార్యుడు ఏం చేయగలడు? కాని ఒక్కటి మాత్రం నాకు తెలుసు. కర్ణుని బాణప్రయోగం సృష్టిస్తున్న పెను శబ్దం నేను వినగలుగుతున్నాను. ఇక విశ్రాంతి తీసుకోవచ్చా? గురుదేవా, శ్రేష్ఠ ధనుర్ధారీ భవ. రానాయనా. ఈ పరశురాముడు ఎవరు అంటే, ఇతడు ఒక పర్యాయం కాదు, అనేక పర్యాయాలు దురాచారులైన క్షత్రియులపై శస్త్రాలను ఉపయోగించడమే కాక భరతవర్షంలో క్షత్రియులనేవారు లేకుండా చేశాడు. ఆపై గెలుచుకున్న పృథ్విని ప్రజాపతి కశ్యపునికి సమర్పించాడు. ప్రజాపతి కశ్యపుని పుత్రుడు సూర్యుడు. సూర్యుని ద్వారా సూర్యవంశం ప్రారంభమైంది. ఇక ఎప్పుడైతే ఆ సూర్యవంశంలో అవతార పురుషుడైన శ్రీరాముడు జన్మించాడో అప్పుడు అతనికి విష్ణువు ధనస్సును అప్పగించి తాను నిష్క్రమించాడు. కాని గంగాపుత్రుడైన దేవవ్రతుణ్ణి తప్ప మరే క్షత్రియుణ్ణి తన శిష్యునిగా చేసుకోలేదు పరశురాముడు. బాణంలో ధనుర్ధారి ప్రాణం ఉంటుంది కర్ణ. అనగా ధనుర్ధారి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే అతను తన బాణాలను దుర్మార్గులకు, భ్రష్టాచారులకు ఉపయోగపడే విధంగా ప్రవర్తించి వాటిని అవమానించకూడదు. ఎందుకంటే ఏ ధనుర్ధారి అయినా తన ఈ కర్తవ్యాన్ని గనక మరిచిపోతే మరుక్షణమే అతని తూణీరంలోని బాణాలన్నీ నిర్వీర్యమైపోతాయి. గతంలో దాన్ని అతను ఎన్నడూ నేర్చుకోలేదన్నట్టుగా అతను సాధించిన అస్త్రశక్తి అదృశ్యమైపోతుంది. గంగాపుత్రుడు దేవవ్రతుని అనంతరం ఏ గురువుకు ఇలాంటి శిష్యుడు ఇంతవరకు లభించలేదు కర్ణ. కాని నువ్వు నీ బాణాలచే మర్యాదకు భంగం కలిగిస్తే గురుదక్షిణ లేకుండా నీకు నేర్పిన విద్యనంతా నీ ఆపత్సమయంలో నీకు పనికి రాకుండా నిస్సంకోచంగా నేను ఉపసంహరించుకుంటాను కర్ణ. నువ్విక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళాలనుకున్నా గురుదక్షిణ ఇవ్వకుండానే వెళ్ళవచ్చు కర్ణ. शिष्य सरल सत्पात्र को फलता है गुरु ज्ञान, गुरु की राखे आन जो रहे उसी की आन, रहे उसी की आन. నీ కళ్ళల్లో ఆ ద్వేషభావం దేనికి పుత్రా? ఒక్క సంగతి చెప్పండి. నేను తమకి పుత్రుణ్ణి, కానీ తాము అర్జునుణ్ణి ప్రేమిస్తున్నారు. మరి నాకు ద్వేషభావం ఏర్పడదంటారా? నాకు శిష్యరకం చెయ్యాలని ఉందని నువ్వొకసారి అన్నావు. విధాత నిన్ను నాకు పుత్రునిగా పుట్టించాడు. కాని మీ అందరిని శిష్యులుగా నా అంతట నేను చేసుకున్నాను. ఇది గురుకులం, నా గృహప్రాంగణం కాదు. గృహప్రాంగణంలో నీకంటే ఎక్కువ హక్కు ఎవరికీ లేదు. కాని గురుకులంలో ఎవరైతే ఉత్తమ శిష్యుడవుతాడో అతనికే ఆ హక్కుంటుంది. అర్జునుడు ఎలాంటి నరుడంటే అశ్వత్థామా, అతని కారణంగా మనకు నారాయణుని దర్శనం లభిస్తుంది.
అర్జునుడే ఉత్తమ శిష్యుడని పరీక్ష నిర్వహించకుండానే గురువుగా ఈ నిర్ణయానికి ఎలా రాగలిగారు? సరే, నీ తృప్తి కోసం పరీక్ష నిర్వహిస్తాను. రా. రాకుమారులారా, ఈ వృక్షంపై పక్షి రూపంలో ఉన్న ఒక యంత్రముంది. మీ అందరికీ లక్ష్యం అదే అవుతుంది. యుధిష్ఠరా, ఆజ్ఞ గురుదేవా. లక్ష్యాన్ని చూడు. ఏం కనిపిస్తోంది? ఆకాశం, పృథ్వీ. కాదు. దుర్యోధన, ఆజ్ఞ గురుదేవా. ఈ వృక్షం పైన ఒక పక్షి ఉంది. అవును గురుదేవా. లక్ష్యానికి ఎక్కుపెట్టు. ఆజ్ఞానువర్తిని గురుదేవా. ఏం కనిపిస్తోంది నీకు? ఆకుల మధ్య దాగున్న ఒక పక్షి గురుదేవా. బాగుంది. బాణం ప్రయోగించనా? వద్దు. చిత్తం గురుదేవా. అశ్వత్థామా, ఆజ్ఞ గురుదేవా. లక్ష్యంపై గురి చూడు. చిత్తం గురుదేవా. ఏం కనిపిస్తోంది? తమ చరణాలు, వృక్షం, ఆపై ఆకుల మధ్య దాగి ఉన్న యంత్రం. సరే, ఇక వెళ్ళు. చిత్తం గురుదేవా. అర్జున, ఆజ్ఞ గురుదేవా. లక్ష్యానికి ఎక్కుపెట్టు. తమ ఆజ్ఞ గురుదేవా. ఏం కనిపిస్తోంది నీకు? నాకు కేవలం పక్షి శిరస్సే కనిపిస్తుంది గురుదేవా. మరి ఇప్పుడు? ఇప్పుడు కేవలం దాని కన్ను మాత్రమే కనిపిస్తోంది గురుదేవా. మంచిది వత్స. ధనుర్ధారికి తన లక్ష్యం తప్ప మరొకటి కనిపించకూడదు. ఈ శిష్యుడు తమరిని క్షమాపణ కోరుతున్నాడు గురుదేవా. నువ్వు నా జీవిత ప్రకాశానివి పుత్రా. కానీ ఈర్ష్య కలగటం మంచిది కాదు. ఎందుకంటే ఈర్ష్య మనుషుల్లోని మంచి గుణాలను చంపుకుంటూ పోతుంది. ఈ ద్రోణుని ఉత్తరాధికారివి నువ్వే. కాని ధనుర్విద్యలో ద్రోణాచార్యుని సర్వశ్రేష్ఠుడైన శిష్యుడు కుంతీపుత్రుడైన ఈ అర్జునుడే. ज्ञान दान गुरु से लिया, दिया मान सम्मान, गुरुकुल को गौरव दिया, शिष्य कृष्ण भगवान, शिष्य कृष्ण भगवान। తాము రమ్మన్నారట గురుదేవా. అవును, కృష్ణుణ్ణి రమ్మని చెప్పు. చిత్తం గురుదేవా. ప్రణామాలు గురుదేవా. ఇన్ని రోజులు నిన్ను నేను మీ గురుపత్నికి ధైర్యాన్ని ఇవ్వడానికి శిక్షణ పేరుతో ఉంచగలిగాను. కానీ అది గురువుకి శోభనివ్వదు. అందుకే మీ అన్నదమ్ములిద్దరూ మీ గురుపత్నిని కలవకుండా సూర్యోదయం కాగానే
మథురకు వెళ్ళడం మంచిది. తమ ఆజ్ఞ గురుదేవా. కానీ గురుపత్ని భోజనానికే ప్రతీక్షిస్తూ ఉంటారు. మధుర వెళ్ళడానికి ముందు అక్కడికి వెళ్ళమంటారా? ముందుగా నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటావో అక్కడికే వెళ్తావు. ఎలా వెళ్ళగలను గురుదేవా? తమకు గురుదక్షిణ ఇవ్వకుండానే వెళ్ళగలనా? నాతో దోబూచులాడుతున్నావా లీలాపురుష? తో నన్ను పోల్చుకోవడం లేదు వత్సా. అయినా కూడా మాతృప్రేమకు వెలగట్టగలమంటావా? అసలు మాతృహృదయ వేదనను ఆ నారాయణుడు కూడా అర్థం చేసుకోడేమో. ఆయన సృష్టికి జనకుడే గాని ఈ సృష్టికి మాతృమూర్తి కాదుగా. అమ్మా, ఏ గురుపత్నికి ఈ మాటలు శోభనివ్వవు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు మథురకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. అతడు ఏమిచ్చినా ప్రసాదంగా భావించి స్వీకరించు. అలాగే వెళ్ళమనండి. నేనేమన్నా అడ్డుకున్నానా అతన్ని? తప్పక వెళ్ళమనండి. నేనతనికి చిరునవ్వుతో వీడ్కోలు ఇవ్వాలని అతను అనుకుంటూ ఉండొచ్చు, కానీ అది అతని భ్రమ మాత్రమే. మేం బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది గురుపత్ని. ఈరోజు తమ చేతులతో తినిపించండి. నిజం చెబుతున్నాను, గోకులంలో గాని మధురలో గాని నా కడుపు నిండలేదు. చివరికి ఇక్కడ కూడా భ్రాతనై కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. అన్నయ్య, నువ్వు నాకంటే చిన్నవాడివైనా పెద్దవాడివైనా పశ్చాత్తాపం మాత్రం తప్పదు. గురుపత్ని, నాకు చాలా అన్యాయం జరిగింది. పెద్దవాడినైనందుకు మాతృప్రేమపై జ్యేష్ఠపుత్రునికేగా అధికారం అనేది ఉండాలి. మాతృప్రేమ అనేది పుత్రులపై ఒక్కలాగే ఉంటుంది వత్స. ఇక పదండి మాత, భోజనం తినిపించండి. చాలా ఆకలిగా ఉంది. ఇక అటు పిమ్మట మేము తమ పుత్రుణ్ణి తీసుకురావలసి ఉంది. పోతే ఈరోజు తాము మొదటి ముద్ద నాకే తినిపించాలి. దానితో మేము వెళ్ళటం మరింత అవసరం అవుతుంది. అంత అవసరం ఏంటి? తిన్నది అరిగించుకోవడానికి. ఇక బలరాముడు ఋషిపత్ని చేతి ముద్దను పచనం చేసుకోవడానికని కృష్ణునితో కలిసి దైత్యనగరం వైపు బయలుదేరాడు.
ఇక శ్రీకృష్ణుడు ఈ యాత్ర ద్వారా విద్య నేర్చుకుంటున్నది స్వయంగా నారాయణుడే అయినా గురుదక్షిణ చెల్లించనిదే ఆ విద్య సంపూర్ణం కాదనేది నిరూపించాడు. ఇక ఈ యాత్రలోని మరో మర్మమేంటంటే శ్రీకృష్ణుని శంఖమైన పాంచజన్యం దైత్యుల ద్వారా అతనికి లభించడం. ఇక ఆ శంఖం ఈ కథకు ఆవశ్యకం కూడా. కురుక్షేత్ర రణభూమిలో మారుమ్రోగనున్నది ఈ శంఖారావమే. ఇక ఈ యాత్ర, అందులో వారి సఫలత, ఇదంతా మహాభారత కథలో ఒక భాగమే. వీరి రాకను గమనించిన ఋషిపత్ని జాలువార్చిన ఆనందాశ్రువులు వీరి వైపు పరుగులెత్తాయి. మాతా, नवयुग का आरंभ है, पांच जन्य जय घोष, नाद सुजन परितोष प्रद, दुर्जन के प्रतिरोष। ప్రణామాలు ఆచార్యవర్య. ప్రణామాలు ఆచార్యవర్య. ఆయుష్మాన్ భవ. దయచేయండి, దయచేయండి. రండి, ఆసీనులు కండి ఆచార్య. ఈ ఆసనం తమది గంగాపుత్ర. ఈ ఆసనంపై మరొకరు కూర్చొనరాదు. కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. వాస్తవానికి విదురునితో మేం తమ గురించే చర్చిస్తున్నాం. గురుకులంలోని సమాచారం ఏమిటి? శిష్యులందరూ బాగున్నారు. రాకుమారులేమి నేర్చుకున్నారు, ఎంత నేర్చుకున్నారనేది హస్తినాపుర ప్రజలు చూడాల్సిన సమయం ఆసన్నమైనది. ద్రోణాచార్యుని బోధన గురించి ఆలోచించడం అనవసరమవుతుంది. వీరు ఏం నేర్పించినా, ఎంత నేర్పించినా శిష్యులకు మంచినే నేర్పించి ఉంటారు ఆచార్యులు. అది వాళ్ళు నేర్చుకుని ఉంటారు. నాతో మంత్రివలే మాట్లాడకండి విదురా. క్షమించండి ఆచార్యవర్య. అయితే మరి విద్యాభ్యాస ముగింపు వేడుకలకు ఏర్పాట్లు చేయవచ్చునా ఆచార్య? తప్పకుండా. గురుదక్షిణగా మహారాజుగారు ఒక రాజభవనాన్ని, 1,00,000 బంగారు మాడల్ని, అలాగే రత్నమాణిక్యాలున్న ఒక పెట్టెను,
తమకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. మహారాజుల ఆదరం మాకు ఆనందదాయకం. కానీ గురుదక్షిణ ఇచ్చుకునేది కాదు విదురా, పుచ్చుకునేది. సమయం వచ్చినప్పుడు మేం గురుదక్షిణను స్వయంగా పుచ్చుకుంటాం. ఆచార్యవర్య, తాము చింతించనక్కర్లేదు గంగాపుత్ర. ఏ గురువు తన శిష్యుల నుంచి గురుదక్షిణగా అసంభవాలని కోరుకోడు. తాము మహారాజు గారితో చెప్పి రంగభూమిని ఏర్పాటు చేయించండి. ఆజ్ఞానువర్తులం ఆచార్యవర్య. మహారాజులకు జయం. శకుని, నీ అడుగుల చప్పుడు వినపడనే లేదు. నేను పాదరక్షలు లేకుండా వచ్చాను మహారాజా. ఎందువల్ల? సవ్వడి వినకుండా గుర్తించడం నేర్చుకోండి మహారాజా. ఎందుకంటే వచ్చేవాడు తన నడకను మార్చుకోవచ్చు. ఒకవేళ అతను తన నడకను మార్చుకుంటే మన వినికిడీ మారిపోతుంది. నేను మీతో విన్నవించుకునేదేమిటంటే, తాము ఈ సవ్వడులన్నీ మరిచిపోండి. కేవలం తమ పుత్రుడు దుర్యోధనుని భవిష్యత్తు అలికిడిపై మాత్రమే చెవులుంచండి మహారాజా. దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. ఒకవేళ పాండవులకు రాజ్యాధికారం సంక్రమిస్తే దుర్యోధను భవిష్యత్ అంతా వారి ఛత్రం కిందే నడవలసి ఉంటుంది. యుధిష్ఠిరుడు జ్యేష్ఠుడు అనేది నిజం. అతను యోగ్యుడిని కూడా మేము వింటున్నాం. రాకుమారుల శిక్షణ పూర్తయిందని, వారి విద్యా ప్రదర్శనకు ఏర్పాటు చేయమని రాకుమారుల ఆచార్యులైన ద్రోణాచార్యులు వారు పెద్ద తండ్రి గారు ఇంతకు ముందే చెప్పారట. ఈ ద్రోణాచార్యుడు ఏ విషయం చెప్పాలన్నా తమ పెద తండ్రి గారి వద్దకే ఎందుకు వెళ్తారు? అంటే వారి ఉద్దేశంలో వారు చెప్పింది వినడానికి ఈ హస్తినాపురంలో వేరెవ్వరికీ అర్హత లేదా? ద్రోణాచార్యులు ఈ విషయం చెప్పడానికి తమరిని సంప్రదించి ఉండాల్సింది బావగారు. వారిని రాకుమారులకు గురువుగా నియమించింది తాము. ఇప్పుడు తమ పుత్రులు పెద్దవారయ్యారు. ఇక ఈ చేదు అనుభవాలు భరించడం మానేయండి. వారుగాని యుద్ధభూమిలో ప్రదర్శనకు ఏర్పాట్లు గావించినట్లయితే చెయ్యనివ్వండి అందుకు ఏర్పాట్లు. కాని హస్తినాపుర యువరాజు ఎవరనేది ఆ రంగభూమిలో నిర్ణయం జరగదు. ఈ నిర్ణయం తీసుకోవలసింది తామొక్కరే. రంగభూమిలో దుర్యోధనుని గొప్పదనాన్ని హస్తినాపురి మొత్తం చూస్తుంది. అతనినే తాము యువరాజుని చేయండి. బాహాటంగా పాండుపుత్రులకు నేను అన్యాయం చేయలేను శకుని బావా. బాహాటంగా అన్యాయం చేయమని నేను కూడా అనడం లేదు. ఒకవేళ ఎప్పుడైనా రాజుకు అన్యాయం చేయాల్సి వస్తే అతను బాహటంగా అన్యాయం చేయాలనుకోడు. కానీ న్యాయానికి అర్థం తన పుత్రునికి అన్యాయం చేయమని కాదు కదా. విధాత కార్యాలను విశ్లేషించడానికి మనమెంతవారం? విధాత మరింకెవరు? విధాతే గాని దుర్యోధనుణ్ణి హస్తినాపుర రాజసింహాసనానికి అనర్హుడిగా భావించి ఉంటే అతన్ని హస్తినాపుర రాజుకు జ్యేష్ఠపుత్రునిగా ఎందుకు పుట్టిస్తాడు బావగారు? విధాత నిర్ణయాన్ని కాదని స్వనిర్ణయం తీసుకోగలిగినంత గొప్పవారా భీష్మ ద్రోణాదులు? అంతేకాదు, ఉదయించబోయే వెలుగుకు భయపడి రాత్రి నిద్రించకపోవడం కూడా రాజుకు అంతగా శోభించదు మహారాజా. రంగభూమికి ఆదేశాన్నివ్వండి మహారాజా. ఆదేశం ఇవ్వండి. చరిత్రవో అద్భుతమని అంగీకరించేవారు దాని పుటల్ని శవాల వలె భుజాలపై మోస్తూ ఈ కథకు సంబంధించిన యుగపు వ్యక్తులు చర్మవస్త్రాలను ధరిస్తూ ఉండేవాళ్లని, రత్నాలు వజ్రాలు పొదిగిన ఆభరణాలను వారు చూసి కూడా ఉండరని, అసలానాడు పట్టు వస్త్రం అనేది లేనేలేదని ఉటంకిస్తూ ఉంటారు. వారు మాట్లాడేటప్పుడు ఒక్క విషయం మరిచిపోతూ ఉంటారు. ఈ కథ దేని గురించైతే ప్రస్తావిస్తున్నదో
ఆనాటికి ఈ చరిత్ర పుట్టనే లేదు. నిజం చెప్పాలంటే చరిత్ర అంటే మహాభారతం లాంటి గొప్ప రచనల ఆధారంగా జనించినదే. నిజానికి ఆనాడు అలాంటి ధగధగలే లేకుంటే వ్యాస మహర్షికి అటువంటి భావనలు ఎలా కలిగి ఉండేవి? మానవులు తమ కళ్ల ముందు కదలాడుతున్న వాటిని గాని, తమ పెద్దల ద్వారా విన్నవాటిని గాని స్పృశించడానికి ప్రయత్నిస్తారు. నేనైతే సమయాన్ని, ఈనాటి మిథ్యా మానవుని తెలివి నా కళ్లలో దుమ్ము కొట్టలేదు. నేను ఆ క్రీడాస్థలిని అణువణువు కళ్ళు విప్పార్చి చూశాను. రత్నాల వెలుగులు సూర్యుని ప్రకాశంతో పోటీ పడుతున్నాయి. ద్వారాలకు గోడలకు పొదిగిన బంగారాన్ని విలువైన ముత్యాలతో అలంకరించబడిన ఈ క్రీడాస్థలిని నేను హస్తినాపురి మాటున దాగి ఉండి ముంగాళ్లపై నిలబడి మరీ జరుగబోయే అద్భుతాలను చక్కగా చూడాలని ప్రయత్నిస్తున్నాను. వేలాది కళ్ళు ఒక్కసారిగా ద్వారం వైపు చూస్తున్నాయి. మహారాజు ధృతరాష్ట్రుడు మరి కాసేపట్లో ఇక్కడకు విచ్చేయనున్నారు. స్త్రీ పురుషులు, నగరవాసులు, సామంతరాజ్య ప్రజలు అందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చుని రాజపరివారపు రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఒక ధ్వని వినిపించింది. మహారాజు గారికి 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 గాంధారి మహారాణికి గాంధారి మహారాణికి కుంతి మహారాణికి కుంతి మహారాణికి గాంధారి మహారాణికి గాంధారి మహారాణికి గాంధారి మహారాణికి కుంతి మహారాణికి కుంతి మహారాణికి గాంధారి మహారాణికి మహారాజులకు జయము. ఆయుష్మాన్ భవ. రండి రండి. ఆసీనులు కండి. గాంధారి మహారాణికి కుంతి మహారాణికి గాంధారి మహారాణికి కుంతి మహారాణికి గాంధారి మహారాణికి కుంతి మహారాణికి గాంధారి మహారాణికి కుంతి మహారాణికి గాంధారి మహారాణికి అక్క తామిక్కడ కూర్చోండి. కుంతి, జరుగుతున్నదంతా కూడా నాకు వివరించాలి. ఈరోజు నా కంటి చూపుగా నువ్వు వ్యవహరించాలి. ఈనాటి దృశ్యాలను నా మనోనేత్రాలతో కూడా చూడగలను. అయినా నాకు వివరించు. తమ ఆజ్ఞ అక్కయ్య. అక్కయ్య, క్రీడాస్థలి నిండుగా ఉంది. ఇక మహారాజు గారు సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. వారి దక్షిణ భాగాన
పితామహులున్నారు. ఇక విదురుడు అటునుంచి ఇటు, ఇటునుంచి అటు తీరిక లేకుండా తిరుగుతున్నాడు. కులగురువు కృపాచార్యులకు, కులగురువు కృపాచార్యులకు, కులగురువు కృపాచార్యులకు, కులగురువు కృపాచార్యులకు, కులగురువు కృపాచార్యులకు. దయచేయండి కృపాచార్య. కృపాచారులకు ఆహ్వానం. ప్రణామాలు గురువర్య. ప్రణామాలు. కుంతి, ద్రోణాచార్యుల వారు తమ శిష్యుల్ని తోడుకుని ఎప్పుడొస్తారు? అక్కయ్య, ఆచార్యులు వారు తమ శిష్యులతో వస్తున్నట్లున్నారు. గురుదేవులు ద్రోణాచార్యుల వారికి, 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 గురుదేవులు ద్రోణాచార్యుల వారికి. ద్రోణాచార్యుల మహారాజా. ప్రణామాలు ద్రోణాచార్య. ప్రణామాలు గురువర్య. ప్రణామాలు ఆచార్య. महाराज हैं राज के सब युग पुरुष महान, नवयुग का आरंभ हो हैं सब आशावान। सीख हम बीते युगों से नए युग का करें स्वागत, करें स्वागत।